జ్యోతిష్యం మా అందరికీ తెలిసిందే. అంటే మనమందరం కూడా మేము సాత్వికం ఎక్కువ మేము పాటిస్తూ ఉంటాం. అంటే తంత్ర, వామాచారం అనే పద్ధతులు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. సో, మరి జ్యోతిష పరంగా ఉన్న సమస్యలకి పరిష్కారం మరి తంత్రంలో ఉంటుందా? అవిటిని మనం ఎలా పరిష్కరించుకోవాలి? ప్రతి ఒక్క సమస్యకి తంత్రంలో పరిహారాలు అనేటివి ఉంటాయండి. హ్మ్. సో, అది జాతక చక్రం చూసిన తర్వాత హ్మ్. చెప్తామన్నమాట. సో, ఈ ఈ దోషాలున్నాయి కాబట్టి మీకు ఈ పరిహారాలు చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం సాత్వికాచార విధానంలో ఎంతోమంది చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అది మనమేం తప్పు పట్టేయకి లేదు. ఎందుకంటే శాస్త్రం అనేది అలా ఉంది. బట్ దీనికి ప్యారలల్‌గా తంత్ర కూడా ఉందన్నమాట. హ్మ్. సో, ఈ తంత్ర ఏంటంటే కొంచెం ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అని తంత్రశాస్త్రమే చెబుతుంది. హ్మ్. హ్మ్. అంటే శీఘ్ర ఫలితాలు అనేవి తంత్రాలో ఉంటాయి. హ్మ్. సాత్విక విధానంలో చూసే ఆ పరిహారాల కంటే ఇవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే తంత్ర అంటేనే పంచమకారాలతో కూడుకొని ఉంటాయి హ్మ్. హ్మ్. కొన్ని వాటిలో. సో, ఈ పంచమకారాలను మనం ఉపయోగించి జాతకుడికి ఏవేవి రిజల్ట్స్ కావాలో అనేది వాటికి తాంత్రిక పరంగా రెమెడీస్ చేయడం ద్వారా శీఘ్రంగా రాబట్టవచ్చు. రైట్. అంటే ఇక్కడ చాలా మందికి అంటే సమస్య వచ్చినప్పుడు శని భగవాన్ని పూజించండి. లేకపోతే శనీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అని జెప్పేసి మనకి సాత్వికంలో చెప్తారు. మరి ఇదే ఇప్పుడు శని ప్రభావం ఇప్పుడు ఉందనుకోండి. దాంట్లో తంత్రంలో ఎలాంటివి ఉంటాయి? తంత్రంలో పూజలు ఎలా ఉంటాయి మరి? శనిగ్రహానికి సంబంధించైతే మనకు నవకాళీలు ఉంటారండి. హ్మ్. ఈ కాళీల్లో వాళ్ళకు అచ్చొచ్చే ఆ దేవతను మనము జాతక పరంగా చెప్తామనమాట. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలినాటి శని ఉంటుంది. హ్మ్. ఈ ఏలినాటి శని ఎప్పుడైనా గానీ జాతకులకు 3 ఫేసెస్‌లో ఉంటుందనమాట. ఫేజ్ 1లో ఒక రకంగానే ట్రబుల్ ఇస్తది. ఫేజ్ 2లో ట్రబుల్, ఇలా రకరకాలుంటాయి. సో, వీటిని బట్టి మనము ఈ నవకాళిలో ఒక దేవతని సెలెక్ట్ చేసుకుంటాం. హ్మ్. కొంతమందికి గండం ఉంటుంది. అంటే ప్రాణగండం. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఏలినాటి శని, ఒక్కొక్కసారి శని అష్టమంలో వక్రం చెందున్న, లగ్నానికి యోగకారకం కాకపోయినా కూడా కొన్నిసార్లు ప్రాణగండం అనేది వస్తుంది. అప్పుడు ప్రాణగండం అప్పుడు మనం ఏం చెప్తాం, దక్షిణ కాళిని చేయండి అంటాం. శ్మశాన కాళి ఒకరు కొన్ని వాటికి చేయండి అంటాం. హ్మ్. భద్రకాళి కొన్ని వాటికి చేయండి. హంసకాళి కొన్ని వాటికి చేయండి అంటాం. సో, ఇలా తాంత్రిక మార్గంగా మనమున్న ఆధిపత్య తాంత్రిక దేవతలను చెప్తామన్నమాట. హ్మ్. అలా. అంటే గురూజీ ఇక్కడేంటంటే సాత్వికంలో ఏదో దానాలు జేయండి. లేకపోతే నవధాన్యాలు ఇవ్వండి. ఇలాంటివి ఉంటాయి. మరి తంత్రంలో పూజా విధానం ఇప్పుడు మీరు చెప్పారు. నవకాళీలు ఉంటారని. మరి ఆ పూజా విధానం ఎలా ఉంటది? అంటే ఎంచుకున్న తర్వాత నార్మల్‌గా ఉంటదా? లేకపోతే ఏమైనా దానాలివ్వాలా? లేకపోతే ఇప్పుడు చాలా వరకి తంత్రంలో అంటే బలిదానాలు ఎక్కువ అంటారు. మరి అలాంటివేమన్నా చేయాలా? ఏంటంటారు? అవునండి. తంత్రాలో మనకు పంచమకారాలతో కూడినవి ఉంటాయన్నమాట. హ్మ్. ఏంటి పంచమకారాలంటే మత్స్యము, మద్యము, మాంసము, మైథునము, ముద్ర. హ్మ్. ఇవన్నీ కూడాను వాడి అమ్మవార్లకు మనం పూజ చేస్తాం. సో, ఈ విధానాల్లోనే పూజా ప్రక్రియ అనేది ఉంటుంది. ఇందులో బలులు కూడా ఉంటాయి. హ్మ్. మనకు పంచబలుల నుంచి ఏకవింశతి బలులు, ఇలా బలులు కూడా ఉంటాయన్నమాట. హ్మ్. సో, వీటి ప్రకారము అంటే మనం తంత్రశాస్త్రంలో ఏ విధంగా చెప్తారో వాటి ప్రకారము ఫాలో అయ్యి, వాటిని అమ్మవారికి సమర్పించిన తర్వాత మాత్రమే ఆ ఫలితాలను వాళ్ళు పొందగలుగుతారు. అంటే జాతక చక్రం చూసిన తర్వాత ఏ కాళీని ఎంచుకోవాలి. దాని తర్వాత పూజ విధానం నాట్ ఓన్లీ కాళి. హ్మ్. నాట్ ఓన్లీ కాళి. కాళినే కాదు. ఇప్పుడు దశమహావిద్యలున్నారు. హ్మ్. దశమహావిద్యల్లో కుజుడికి బగలాముఖి వస్తారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళు అయితా ఉండవు చాలా మందికి. హ్మ్. ఎంత ప్రయత్నం చేసినా పెళ్ళిళ్ళు కావు. 40 వచ్చినా అలాగే ఉండిపోతూ అంటే ఉంటారు. కుజదోషం వల్ల అంటారా? నాట్ ఓన్లీ కుజదోషం. పెళ్లి అంటేనే కుజదోషం కాదు. హ్మ్. కుజుడు ఒక కారణం. గురుగ్రహం కారణమవుతుంది. హ్మ్. శుక్రగ్రహం కారణమవుతుంది. సో, ఇవి ఏ గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నప్పుడు ఆలస్య వివాహం సంభవిస్తుంది. హ్మ్. గురువు ఉన్నాడు. ఒకసారి లగ్నానికి యోగకారకం కానప్పుడు కూడా ఆలస్య వివాహం జరుగుతుంది. హ్మ్. శుక్రుడున్నాడు. శుక్రుడు సరిగ్గా లేకపోతే వచ్చే భార్య సరిగ్గుండదు. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఒకవేళ మహిళల్లో అదే పరిస్థితి ఉంటే? మహిళల్లో అయితే గురుగ్రహాన్ని చూడాలి. హ్మ్. మగవారిలో అయితే శుక్రగ్రహాన్ని చూడాలి. ఓహ్! మహిళలకైతే ఆడవాళ్ళ జాతకంలో గురుగ్రహాన్ని బట్టి భర్త వస్తాడు. హ్మ్. మగవాళ్ళ జాతకంలో శుక్రగ్రహాన్ని బట్టి భార్య వస్తుంది. ఓకే. ఆ! సో, ఈ 2 తేడాలనేటివి ఉంటాయి. ఇప్పుడు కొన్ని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మగవాడికి శుక్రుడు సరిగ్గా ఉండడు. హ్మ్. హ్మ్. శుక్రుడు ఎవరికైతే సరిగ్గా ఉండడో వాళ్ళకి భార్య తరపున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలుంటాయి. నాట్ ఓన్లీ వైఫ్, ఈవెన్ వాళ్ళకి ప్రేమికులైనారు. వాళ్ళ హ్మ్. లవర్ తోటి ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. కొన్నిసార్లు సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశాలుంటాయి శుక్రుని స్థితిని బట్టి. హ్మ్. కొన్నిసార్లు శుక్ర రాహులుంటారు. శుక్రకేతువులుంటారు. హ్మ్. శుక్రకేతువులున్నప్పుడు ఒక్కొక్కసారి ఎంగేజ్‌మెంటే క్యాన్సెల్ అవుతా ఉంటాయి. ఓకే. ఆ! ఒకటయ్యి క్యాన్సెల్ అవుతా ఉంటాయి.
శుక్ర రాహులు ఉన్నారు, మల్టిపుల్ మ్యారేజెస్ అవుతా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం, ఒకటికి ద్వితీయ తృతీయ వివాహాలు కూడా అవుతా ఉంటాయి. హ్మ్. ఇదంతా ఏమి ఎఫెక్ట్? శుక్రగ్రహం ఎఫెక్ట్. నిజంగా జాతకంలో ఇన్ని వివాహాలు జరుగుతాయి అని చెప్పేసి యెస్, ఉంటాయంటారా? ఉంటుందండి. అంటే కొంచెం జ్యోతిషం అంటే కొంచెం ఎగ్జాగరేషన్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు గురు రాహు కలిసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి జాతకంలో ఇన్ని పెళ్లిళ్ళని ఉంటది. అన్ని పెళ్లిళ్ళంటే ఇప్పుడు ఎవరు చేసుకోలేరు. సో ఇలా శుక్రునికి సంబంధించి శుక్ర కేతు, శుక్ర రాహు కంజంక్షన్ అబ్బాయిల జాతకాల్లో ఉన్నప్పుడు హ్మ్. మనకు వాళ్ళకొచ్చే భార్య ఈ విధంగా సఫర్ అయితా ఉంటుంది. కొన్నిసార్లు శుక్రకేతు కంజంక్షన్ ఉన్నప్పుడు భార్య అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. ఆ! ఆ! కొన్నిసార్లు చూడండి, కొంతమంది వివాహమైన తర్వాత కొన్ని రోజులకి క్యాన్సర్ వచ్చింది నా వైఫ్‌కి ఇలా అంటుంటారు. హ్మ్. సో, ఎవ్రీథింగ్ మీకు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతీదీ ఆస్ట్రాలజీలో అంటే ఉంటుందన్నమాట. మనకొచ్చే వ్యాధులతో సహా యెస్. ఎన్ని పెళ్ళిళ్ళవుతాయి హ్మ్. అంటే నిజంగా కొన్ని సార్లు అంటూ ఉంటారు గదా! ధనరేఖ అని. ఇవన్నీ కూడా ఉంటాయా? నో. నిజంగా నో. నో. ఉంటది. రేఖ ఈ ధనరేఖలనేది ఇది హస్త సాముద్రికం కిందకొస్తుంది. హ్మ్. చూడండి, జ్యోతిషం అనేది ఒక పెద్ద వృక్షం, వటవృక్షం అనుకోండి. హ్మ్. ఇవి బ్రాంచెస్, హస్త సాముద్రికం అంట, న్యూమరాలజీ అంట, ఇవన్నీ లిటిల్ లిటిల్ కొమ్మలంతే. హ్మ్. బట్ మెయిన్ ఏంటి? జ్యోతిష్యం. జ్యోతిష్ సో దాని నుంచి ఇవన్నీ విడిపోయాయి. కాబట్టి హస్త సాముద్రికాలకి ఇప్పుడు మనం అడిగేదానికి సంబంధం లేదు. సంబంధం ఏం లేదు. ఇది హ్మ్. కంప్లీట్ వేదిక్ ఆస్ట్రాలజీ అనమాట. హ్మ్. సో ఇలా శుక్రుడు, రాహువు, కేతు వీటిని బట్టి మనం అబ్బాయి జాతకంలో అంచనా వేయొచ్చు. హ్మ్. అలాగే అమ్మాయి జాతకంలో గురుగ్రహాన్ని బట్టి ఎలా మల్టిపుల్ మ్యారేజెసా, ఎలా భర్తకి ఎటువంటి ఎఫెక్ట్‌లుంటాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమ్మాయి జాతకంలో అష్టమంలో రాహువు ఉన్నాడనుకోండి, హ్మ్. కొంతమంది శీఘ్రంగా అత్తలతోటి కొట్లాడి బయటకొచ్చేస్తారనమాట. వేరు కాపురం పెడతా ఉంటారు అది చూడండి. గూడా ఉంటదా? అవును. మరి అష్టమ ఓహ్! రాహు అమ్మాయికుందంటే అత్తతోటి పడదు. అష్టమం అనేది అత్త స్థానం అనమాట. హ్మ్. సో, అత్తతోటి పడదు. పెళ్లిళ్లవుతేనే బయటికెళ్ళిపోతుంటారు వేరుకుంపటి. హ్మ్. హ్మ్. ఎందుకంటే, అంటే అనొచ్చు జనాలు. ఇప్పుడంతా ఈ సాఫ్ట్‌వేర్ కాలంలో వేరుకుంపట్లే కదా! బటు ఎంతమంది అంటే దాదాపు 100కి 20 మందైనా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవాళ్ళున్నారు గదండీ! హ్మ్. హ్మ్. మరి వాళ్ళునంగా వీళ్ళు పోతారు అనే దానికి తేడా గమనించవచ్చు మనం. ఖచ్చితంగా. ఇంకోటేంటంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు అమ్మాయి కొన్నిసార్లు భర్తకు గండం ఎక్కువుంటుంది. హ్మ్. సో, ఇలా మల్టిపుల్‌గా మనం చెక్ చేసుకోవచ్చు. హ్మ్. రైట్. అంటే ఇక్కడ వివాహం గురించి మాట్లాడితే లేట్ అంటే ఆలస్య వివాహాలు జరుగుతున్నాయి అంటే కుజదోషమే అంటారు. కుజుడికి మాత్రమే పూజలు చేయాలి. లేకపోతే ఇలా అని జెప్పేసి మాట్లాడతారు గానీ, ఇందాక మీరు చెప్పారు శుక్రగ్రహం మరి ఈ గ్రహాల గురించి ఎప్పుడు ఎక్కడ పెద్దగా వినిపించలేదు గదా! అదేనండి. అదే ఎందుకంటే ఎవరు ఈ కు ఈ గురువు, శుక్రుల వరకు రారు. ఎందుకంటే చూడండి, ఉన్న నవగ్రహాల్లో హ్మ్. గురు, శుక్రులు మాత్రమే శుభగ్రహాలు. చంద్రుడు 15 రోజులు బావుంటాడు, 15 రోజులు బావుండడు. బాగున్నాడు. హ్మ్. బుధగ్రహము డిపెండ్స్. తను శుభగ్రహంతో ఉంటే శుభునిలాగా బిహేవ్ చేస్తాడు. హ్మ్. పాపంతో ఉంటే పాపంలాగా, అంటే పార్టీ చేంజర్ అనమాట. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ప్లేట్ మార్చేస్తాడు. ఎవరు? మెర్క్యూరీ. హ్మ్. కాబట్టి మనకున్న ఈ శుభగ్రహాలు ఏంటి? గురు, శుక్రుడు. వీళ్ళని బేస్ చేసుకొని, ఎందుకంటే గురుగ్రహం అనేది శుభకార్యాలకు అధిపతి. ఓకే. శుక్రుడు అనేవాడు రిలేషన్స్‌కి అధిపతి. పెళ్లి కంటే ఈ రెండే కదండీ కావాల్సిండేది. హ్మ్. సో, కాబట్టి ఈ 2 కూడా చూడాలి. ఇక కుజుని గురించి చూద్దాం. కుజదోషం. కుజదోషం ఉన్నప్పుడు కుజదోషం ఉన్న అమ్మాయిలతోనే వివాహం చేయాలి. అది అమ్మాయిలకుంటే కుజదోషం ఉన్న అబ్బాయిలతోనే వివాహం చేయాలి. ఈవెన్ కుజదోషం ఉన్నప్పుడు ప్రేమికులున్నా కూడా విడిపోతారు. ప్రే కొట్లాడుకుంటారు. ఇప్పుడు హుహు. చూడండి, మనం ఎంతో మంది చూసుంటాము. బాగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. విడిపోతారు ఒక 6 నెలలకే. నాట్ ఓన్లీ కుజదోషం, దీంట్లో మళ్ళీ షష్టాష్టకాలు అనే ఇది ఒక ఉంటుందన్నమాట. హ్మ్. సో, ఇవన్నీ మనం మల్టిపుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది.